నమస్తే, వెల్కమ్ టు కలర్స్ టీవీ. దామోదర్ ఈతముక్ల ఐపీఎస్ రిటైర్డ్. అతను వ్యాపారస్తులతో స్నేహం చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడని, అలాగే లెక్కల పురుషోత్తం గారు కూడా అదేవిధంగా ఒక స్థానంలో పరిచయమై అతన్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, అటు వ్యాపార విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు దామోదర్ ఈతముకులకు మీకు అసలు పరిచయం ఏర్పడకాంచెల్లి చాలా ఇయర్స్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఈ మధ్య కాలంలో ఇట్లా జరుగుతూ ఉంది మీకు? అంటే అతనికి ఈర్ష్య పరిచినప్పటి నుంచి అతను చెప్పినట్టు మెలగాల, అతను చెప్పిన ప్రతి ఒక్క ఎదవ పని చేయాలంటే కుదరని పని. ఎందుకంటే వయసు పెరిగే కొందుకు మేము కొంచెం క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలా, మేము కొంచెం పిల్లలు మంచి చెడ్డ వ్యాపారంలో ఇవన్నీ కొంచెం ఆ డిసిప్లైన్ ఇవంతా మెయింటైన్ చేసుకోవాలా. ఓకే, ఏదో టైంలో అతను ఏదో ఫ్రెండ్షిప్లతోటో ఏదో ఒకటి ఒక అతను అడిగిన సపోర్టో అడిగిన అవసరమో ఏదో తీరుస్తాం. అదేవిధంగా కంటిన్యూ అవ్వాలంటే కుదరదు కదా. ఓకే, అతను రిటైర్డ్ అయినాక కూడా మీ ఆఫీస్లోనే పెట్టుకొని మీరు ఆయనకు స్పేస్ ఇచ్చి ఆయన ఆఫీస్ నడిపించుకోవడానికి మీరు హెల్ప్ చేశారని చెప్తా ఉన్నారు. అప్పుడు ఎందుకు, అంటే ఏం ఆశించి అతనికి ఆఫీస్ ఇచ్చిర్రు, ఆయనతో ఎట్లాంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీరు భావించారు? మామూలుగా నేను కాంట్రాక్టర్, ఓకే, తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ని. రియల్ ఎస్టేట్ అంటే నేను ప్లాటింగ్ ఇవంతా చేసే వ్యక్తిని కాదు, ఏదన్నా అంటే భూమి కొనుక్కునేటోని. ఓకే, గత 22 సంవత్సరాల నుంచి నేను ఇదే విలేజ్లో ఉన్నాను, ఇదే ఇంట్లో ఉన్నా. ఇదే విలేజ్లో నేను పక్కనున్న పోలీస్ స్టేషన్ కూడా నా పేరు తెలిసినా కానీ నేను ఎవరు తెలియదు. ఆ పోలీస్ స్టేషన్ ముందు పోతున్నా కానీ వీడెవడో పిచ్చాడు అనుకుంటారు. ఈవెన్ ఈ విలేజ్లో కూడా నేను తిరుగుతాంటే వీడెవడో పిచ్చాడు అనుకుంటారు, కానీ పేరు తెలిసి ఉంటుంది. ఆ విధంగా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేసేటోని, అందరితో రిలేషన్షిప్ ఆ విధంగా ఉండేది. ఈ దరిద్రుడు పరిచయం అయిన తర్వాత మాకు కొన్ని సమస్యలు స్టార్ట్ అయినాయి. ఆ సమస్యల్లో ఒక లిమిటేషన్ వరకు ఎవరికైనా మేము సర్వీస్ ఇస్తాము. తర్వాత అందులో అదే రిలేషన్షిప్ తోటి రిటైర్డ్ అయిపోగానే అతను ఒకటి అడగడం జరిగింది. ఆ రిలేషన్షిప్లో నాయుడు గారు, ఈరోజు వరకు నాకు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నాను, నా హంగు ఆర్భాటం ఈ విధంగా ఉన్నింది, ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అవ్వడానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు అన్నా, సార్ మీరేం డోంట్ వరీ, ఏం బాధపడద్దు, మీరు నా కంపెనీలో కన్సల్టెన్సీగా ఉండండి అని చెప్పి ఒక 2 సంవత్సరాలు రిటైర్ అయిపోయినప్పటి నుంచి 2 సంవత్సరాలు, యాక్చువల్గా 1 year వరకు రాకూడదు, 2 సంవత్సరాలు రిటైర్ అయిపోగానే నా కంపెనీ కన్సల్టెన్సీగా పెట్టుకున్నా. కన్సల్టెన్సీగా పెట్టుకునేటప్పుడు అతని ప్రవర్తన, అతని ఇది అర్థమైపోయి స్మూత్గా పక్క దోశాం. అదే సందర్భంలో అతనికి కంపెనీ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి స్టిల్ టుడే ఆ కంపెనీ వెహికల్ వేరే పోలీసు నెంబర్లు వేసుకొని తిరుగుతున్నాడే కానీ కంపెనీని తిరిగి అతను నిలిచిపోయినా కానీ కంపెనీకి తిరిగి ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదే సో మెనీ టైమ్స్ అడిగినా కానీ పట్టించుకోవడం లేదు. నేను పోలీసు ఆఫీసర్ని కదా, ఐజీగా రిటైర్డ్ అయిన కదా, ఈ మైండ్లోనే చూస్తుంటాడు ఆయన. దీంతో కొన్ని ఆయన తీసుకునే నిర్ణయాలు అవుతానేమి, చెప్పే మాటలు అవుతానేమి, వీటి వల్ల ఆయనకు నాకు గ్యాప్ బాగా పెరిగిపోయింది. గ్యాప్ పెరిగినాక కూడా కంపెనీ వెహికల్ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించే ప్రయత్నం, లేదంటే లీగల్గా పోయే ప్రయత్నం ఏమైనా చేసిరా, లేదంటే వదిలేసిరా? కానీ నేనేం చేశానంటే, ఈ పరిచయం అయినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మనస్పర్ధలు వచ్చినా కానీ ఇద్దరికి ఒకరు తప్పు ఉండొచ్చు, ఒకరు దొప్పు ఉండొచ్చు, కానీ ఇద్దరికి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో చాలా పేషెన్సీగా ఉన్నా నిన్నటి వరకు. ఇంటర్నల్గా ఆయనకు ఒక లెటర్ పంపించడం జరిగింది మెయిల్ ద్వారా. అయ్యా, నువ్వు కంపెనీ వెహికల్ వాడుతున్నావు, కానీ నువ్వు వేరే నెంబర్లు పెట్టి తిరుగుతున్నావు, రేపు నువ్వు ఏం చేస్తావు ఏమో నాకు భయం వేస్తుంది, నన్ను ఏ విధంగా ఇరికిస్తావో తెలియట్లేదు, దయచేసి దీంట్లో ఏమన్నా ఏదన్నా లీగల్గా ఏదైనా ఇష్యూ జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, వెహికల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఇస్తాం మీకు. చూపిస్తారా సార్? అంటే ఎందుకంటే క్లారిటీ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెహికల్స్ అంటే ఆ వెహికల్ ఆ డేట్తో టైంతో సహా ఇస్తాను మీకు. ఆ వెహికల్ పోయే విధానం పోయిన చోట కూడా ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి.
ఇస్తాను డెఫినెట్. ఏమన్నాడు మెయిల్కి ఏం రిప్లై ఇచ్చాడు? ఏమి రిప్లై ఇవ్వాలా, అసలు పట్టించుకోవాలా. ఓకే, అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోయారు? అదే నిన్న కంప్లైంట్ ఇచ్చారు. నిన్న సిఐ గారు చెప్పారు ఆ వెహికల్ పంపించేసా, మీరు పోయి తెచ్చుకోండి సార్ అన్నాడు. నేను ఎందుకు తెచ్చుకుంటానండి, అతన్నే గౌరవంగా మీ దగ్గరకన్నా పంపించమని చెప్పండి, నా దగ్గరకన్నా పంపించమని చెప్పండి. నేను పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు. రిలేషన్షిప్ బాగుంటే ఏముండదు, నేనైనా పోవచ్చు, ఆయనైనా రావచ్చు. అతనికి నాకు చెడింది కాబట్టి గౌరవంగా మీ దగ్గరకైనా పంపించండి, లేకుంటే మా ఆఫీస్ దగ్గరికి పోయి వచ్చి హ్యాండ్ అవుట్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు ఎంతవరకు ఫైట్ చేయదలుచుకోరు? మీరు చేసే ప్రతి మాట కూడా, ఎందుకంటే ఆధారాలు ఉంటేనే మీరు సేఫ్ అవుతారు. ఒకవేళ నిజంగా ఆధారాలు లేకపోతే మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఆలోచించరా? ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అవన్నీ తాడో పేడో తెలుసుకోవడానికి కోసం కదా మీడియా ముందుకు వచ్చినది. ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు కానీ ఒక ఆఫీసర్ తోటి మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకోవాలనే చూస్తాడు. మరీ ఓవర్ఫ్లో అయిపోతే ఇంకా బర్స్ట్ అయితే టచ్ అయినప్పుడు తెగిపోతేనే ఈ పరిస్థితికి వస్తుంది. అతని మీద కూడా కేసు పెట్టాయని అన్నారు. అలా వైఫ్ పేరు అంటే అలా వైఫ్ వర్తించే కేసును కూడా ఆయన మీద పెట్టినాయని చెప్తా ఉన్నారు. ఎట్లా మరి లీగల్గా పోయినప్పుడు ఎవరిపైన కేసు ఉంటే అంటే ఆడ మగ అందరూ కూడా సమానమే, మీరెందుకు అట్లా చేశారు మరి? అంటే ఒక ఆడ వ్యక్తుల్ని పైన తీయడం బాగుండదనే ఉద్దేశంతో ఆయన పైన పెడుతూ ఆయన వైఫ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ట్రాన్స్ఫర్ ఎప్పుడు కానీ ఒక ఇంటి యజమానిగా ఉన్న, ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంట్లో యజమానిగా నేను తీసుకునే నిర్ణయాలతోటి ఇంట్లో అందరూ పోతారు కాబట్టి ఇంటి యజమానినే నేను పెట్టా. ఓకే, నేను అతని మాదిరి ఏదో పిల్లలను లేకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తే నా చేతిలోకి వచ్చేస్తారు అనుకున్నప్పుడు నేను ఆ విధంగా ఆలోచిస్తాను. నేను హ్యూమన్ గ్రౌండ్లో ఆలోచించి లేడీస్ని పెట్టడం కరెక్ట్ కాదనే పేరుతో ఆయన పేరు పెడుతూ ఆయన వైఫ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని పెట్టా. ఓకే, అది ఇప్పుడు ఫైనల్గా దీనిపైన పోరాటం చేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈడీకి కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నారు. ఎంతవరకు ఫ్రాడింగ్ బయటపడే అవకాశం ఉంది? ఎన్ని కోట్ల? షార్ట్లీ చెప్తా. మీకు రాశాను, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ అవుతే ఉండదు. విత్ ఎవిడెన్స్తో పాటు ఇస్తా. ఒక రోజు ఎన్నికైనా ముందైనా కానీ విత్ ఎవిడెన్స్ అయినా షార్ట్లీ చూస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఏం చెప్పచ్చు మరి? ఇట్లాంటి దుర్మార్గుల్ని కరెక్ట్గా శిక్షపడాలంతే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్